నమస్కారం, రాఖీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నర్సరావుపేటలో పల్నాడు జిల్లా స్థాయి 3వ బాలోత్సవం పాల్గొన్న టీడీపీ నేత నల్లపాటి రాము, సుబ్రాయి గుప్తా. పెదరెడ్డిపాలెంలో రైతన్న మీకోసం పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. ప్రముఖ సినీ నటుడు నరేష్ పర్యటన నర్సరావుపేటలో. స్వచ్ఛ విద్యాలయంగా కేరిడ్జ్ స్కూల్ ఎంపిక నర్సరావుపేటలో. నర్సరావుపేట మండలం పెదరెడ్డిపాలెం గ్రామంలో రైతన్న మీకోసం ఇంటింటి పర్యటనలో రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడిన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చెదల్వాడ అరవింద్ బాబు కూటమి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. అన్నదాత సుఖీభవ ద్వారా ఆర్థిక సహాయం పీఎం కిసాన్తో లింకు చేసి నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయన్నారు. రైతు సంక్షేమమే మా లక్ష్యం. కూటమి ప్రభుత్వంలో పార్టీలకు, కులాలకు, మతాలకు సంబంధం లేకుండా ప్రతి రైతుకి లబ్ధి చేకూరుతుందని ఎమ్మెల్యే చెదల్వాడ అరవింద్ బాబు అన్నారు. మనకి హాస్పిటల్ కూడా ఒక 1000 దాకా అందుబాటులో ఉన్నాయి సార్. పక్కాగా 90% పేదోడుగా పడుతుంది సార్. ఒక 10 అటు ఇటుగా బాగుంది. మనకి దానివల్ల ఏంటంటే ఇంట్లోనే పేదోడ పుట్ట వల్ల గేదెను కొనుక్కునే పని కూడా ఉండదు. నెక్స్ట్ వాటిని మనం కొనుక్కోకుండా ఒక 3-4 సంవత్సరాలు మన ఇంట్లో ఇంకా గేదె ఉన్నట్టే. కాబట్టి మన హాస్పిటల్కి వచ్చిన తర్వాత కూడా బయట ఎక్కడ చేయించుకున్నా కూడా ఈ త్రిభుజ సేవనే చేసుకోమని చేయమని చెప్పేసి అడగండి. ఖచ్చితంగా మనకి కావాల్సినంత స్టాక్ కూడా అందుబాటులో ఉంది. చక్కటి పరిపాలన ఎన్నో చూశాను. ఎంతమందినో మినిస్టర్స్ని కలిశాను. ఎమ్మెల్యే పదవి కృష్ణారెడ్డి గారిని నాకు వద్దు దేవుడా రమణులు మా ఇంటికి వచ్చే ఇద్దరు క్లాస్మేట్స్ని అయినప్పటికీ నాకు వద్దన్నాను. తన్నే గెలిపించాను, తనే చేశాడు. ఎంతో సర్వీస్ ఉంది. కానీ ఇట్లాంటి ప్రభుత్వాన్ని, ఇట్లాంటి ఎమ్మెల్యే గారిని, ఇట్లాంటి పరిపాలనని నా జీవితంలో ఇక చూడనేమో. అంత చక్కటి దొండపాడు యూనిట్లో పెదరెడ్డిపాలెం, దొండపాడు 2 గ్రామాలు ఉన్నాయి సార్, ప్రకృతి వ్యవసాయ గ్రామాలు. నేను ప్రకృతి వ్యవసాయం దాదాపు 8 సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నాను. ఫస్ట్ స్టార్టింగ్ నేను 2 ఎకరాలు మొదలుపెట్టాను సార్. 1 సంవత్సరం నుంచి ఈ PMDS విత్తనాలు ఉంటాయి సార్. అవి వేసిన తర్వాత 30 రకాలు భూమిలో పెంచి ఒక 40 నుంచి 50 రోజుల పాటు ఒక 30 నుంచి 22-30 రకాల మధ్యలో విత్తనాలు చల్లుతాం PMDS. దాన్ని ఒక 40 నుంచి 50 రోజుల మధ్యలో దున్నేస్తాం. దున్నేసిన తర్వాత భూమి సారవంతం చేయడానికి కోసం అన్నమాట అది. ఆ తర్వాత మనం ప్రధాన పంట వేసుకుంటాం. మాగాణి అయితే మాగాణి, నేనైతే మాగాణితో స్టార్ట్ చేశాను. దాదాపుగా ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి నేను పురుగు మందు కానీ ఈ రసాయనిక ఎరువులు కానీ ఇంతవరకు వేయలేదు సార్. దానిలో ఆ భూమి అలవాటు పడిపోయింది దానికి. పోయిన సంవత్సరం కుజీ పటాలి అని చెప్పేసి మన దేశీయ విత్తనం, ఈ ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు ఏంటంటే దేశీయ విత్తనమే వాడాలి. అదైతేనే బాగా సూట్ అవుతుంది అన్నమాట మన ప్రకృతి వ్యవసాయానికి. అందుకని చెప్పేసి ఆ ప్రకృతి వ్యవసాయంలో కుజీ పటాలి ఆ ధాన్యం తీసుకొచ్చి సాగు చేశాం. ఎకరానికి 27 బస్తాలు వచ్చినాయి సార్. మనకి రాష్ట్ర స్థాయిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి అభివృద్ధి చేస్తూ రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారో, అలానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో అలా ఇక్కడ నర్సరావుపేటలో అక్కడ చంద్రబాబు గారు, ఇక్కడ అరవింద్ బాబు గారు, అదే స్థాయిలో మన అరవింద్ బాబు గారు కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలతో మమేకం అవుతూ ఎంత కష్టపడుతున్నారో మనం అందరం కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ స్థాయిలో తిరిగారో, ఏ స్థాయిలో ఎమ్మెల్యే అయిన తర్వాత అంతకు మించి ఇంకా ఎక్కువ తిరుగుతూ ఉన్నారు. నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు ప్రతిరోజు కూడా. ఆయన హయాంలో నర్సరావుపేట బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ ఆరాధ్య నాయకుడు, మన అభిమాన నాయకుడు, పల్నాడు పులి డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి వారసుడిగా మన నర్సరావుపేటని మరోసారి బ్రహ్మాండంగా తీసుకెళ్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నర్సరావుపేటకు ఒక గుర్తింపు, గౌరవం, ఒక విశిష్టత, ఒక ప్రాధాన్యత, ప్రాముఖ్యత అంతా కూడా డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి వల్లే. మన పడిన కష్టానికి, మనకి జరిగిన నష్టాలకి వాళ్ళు ఉమ్మడి కూటమిని ఏర్పాటు చేసుకొని నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నాము 4వసారి. మరి మీ అరవింద్ బాబుని మీ ఊరు పక్కనే గ్రామం నన్ను గెలిపించుకున్నారు. మంచి దీవెనలు ఇచ్చారు. మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం అందరం కూడా వెనకటి రోజుల్లో మరి ఎర్ర జెండా పట్టుకొని తిరిగేవాళ్ళు. 50 ఏళ్ళ క్రితం ఊళ్ళూళ్ళు తిరిగేవాళ్ళు. 6 ఏళ్ళ వయసు అప్పటి నుంచి
ఎర్రజెండా పెట్టుకొని తిరిగేవాళ్ళం. ఆ పక్క బజార్ వాడు మన మీద దాడి చేస్తా అంటే మనం రాత్రిపూట వెళ్ళి దాడి చేసేవాడి మీద ఎక్కడ ఆగేవాళ్ళం కాదు. అటువంటి మన పార్టీ దాంట్లో నుంచి పుట్టిన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలో నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకనే మన రైతు సోదరులందరూ కూడా తెలుగుదేశం పార్టీ అన్నగారు పెట్టంగానే అందరూ దాంట్లో చేరాం. కమ్యూనిస్ట్ పార్టీ నేపథ్యంలో ఉండి ఆ పార్టీకి అండగా ఉన్న వాళ్ళందరం కూడా దాంట్లోకి వెళ్ళిపోయాం. అంటే కమ్యూనిస్ట్ భావాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోజు ఎన్టీ రామారావు గారు సలహా తీసుకొని పెద్ద పెద్ద నాయకులతోటి సలహా తీసుకొని ఈ పార్టీ పెట్టడం జరిగింది. ఇది తెలుగుదేశం పార్టీ అనేది ఎర్ర రంగు పసుపు రంగు కలిగిన పార్టీ, గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ. అంటే కార్మికులు కర్షకులు రైతులు అందరూ కూడా కలిసి ఉంటేనే ఈ పార్టీని ఆ రోజు 83లో అఖండ విజయాన్ని సాధించాం. అదే వేవ్ మళ్ళీ 2024లో మనకు రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి కష్టంతో మనం గెలవడం జరిగింది. దాంట్లో సగభాగం మనం కూడా తీసుకున్నాం. కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని 5 ఏళ్ళు పడిన కష్టాన్ని మర్చిపోయాం. అతను పెట్టిన బాధలు మామూలు బాధలు చెప్పండి. మన ఊర్లో ఒక ఎలక్షన్ చేయడానికి ఒక సర్పంచ్ని గెలిపించుకోవాలంటే ఎంత కష్టపడ్డాం. పౌడిపాడులో ఒక సర్పంచ్ని గెలిపించుకోవాలంటే 24 గంటలు నానా యుద్ధం చేయాల్సి వచ్చింది. అంటే అటువంటి రోజులు ఇవాళ లేవు. అట్లానే మరి రైతులు కూడా 2 విడతలుగా 7,000 వేయటం జరిగింది. 7,000 రైతు అకౌంట్లో పడినప్పుడు ఆ 7,000 కదని మనసులో ఉంటుంది, కాదంట్లా. మనం ఒక 1,000 రూపాయలు ప్రతి నెల ఎవరికైనా ఇవ్వగలమా చెప్పండి. నర్సరావుపేటలో పల్నాడు జిల్లా స్థాయి 3వ బాలోత్సవం, పిల్లల పండుగ, సాంస్కృతిక కార్యక్రమాలు నర్సరావుపేటలోని SSN డిగ్రీ కళాశాలలో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. 2 రోజులు కొనసాగే వివిధ పాఠశాలల విద్యార్థులు సుమారు 4,000 మంది ఉత్సాహంగా పాల్గొనగా వేదిక పిల్లల సందడితో కలకలలాడింది. 6,000 మందికి పిల్లలకు, తల్లిదండ్రులకు ఆర్గనైజర్స్ భోజన ఏర్పాట్లు చేశారు. ఏకపాత్రాభినయం, లఘునాటికలు, శాస్త్రీయ నృత్యాలు, సంగీతం, పలు కార్యక్రమాలతో చిన్నారులు అలరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రాము, SSN కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ సుబ్బరాయ్ గుప్తా హాజరయ్యారు. విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లల వ్యక్తిత్వ వికాసానికి అపూర్వమైన అవకాశమని నల్లపాటి రాము పేర్కొన్నారు. సామాజిక సాంస్కృతిక పరిరక్షణలో పిల్లల పాత్ర అత్యంత ముఖ్యమని, ఇలాంటి వేదికలు విద్యార్థులకు తమ ప్రతిభను జాతీయ స్థాయికి తీసుకువెళ్లే అవకాశం కల్పిస్తాయని సుబ్బరాయ్ గుప్తా అన్నారు. పల్నాడు బాలోత్సవం 3వ పిల్లల పండుగ నర్సరావుపేట SSN కాలేజీలో 29, 30వ తారీఖులో జరుగుతూ ఉంది. ఈరోజు 29వ తారీఖున దాదాపు 18 ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి. మేము పాటలు జూనియర్స్ గ్రూప్ సాంగ్స్లో ఆర్గనైజర్గా మరియు సార్ రామారావు గారు న్యాయ నిర్ణేతగా పనిచేస్తున్నారు. దాదాపు 25 గ్రూప్స్
ఇందులో పార్టిసిపేట్ చేయటం జరిగింది. ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ త్వరలో జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఉన్నారేమో అని వెయిట్ చేస్తున్నాము. పిల్లలందరూ చాలా ఉత్సాహంగా బాగా మంచిగా పాడారు. దేశభక్తి గీతాలు, అభ్యుదయ గీతాలు, జానపద గీతాలు చాలా చక్కగా పాడారు. ఈ విధంగా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ మంచిగా ఇంకా ఈ బాలోత్సవానికి ఇవన్నీ తీసుకురావాల్సిందిగా తల్లిదండ్రులకి మరియు పాఠశాలల ఉపాధ్యాయులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ బాలోత్సవం కండక్ట్ చేసినటువంటి బాలోత్సవం అధ్యక్షులైనటువంటి షరీఫ్ గారికి, ప్రధాన కార్యదర్శి అయిన కట్ట కోటేశ్వరరావు గారికి మరియు బాలోత్సవం టీం సభ్యులు మరియు ఆర్గనైజర్స్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఈ చాలా చక్కని ప్రోగ్రాం అందరూ మంచిగా వచ్చి ఎంజాయ్ చేయవలసిందిగా కోరుచున్నాం మిగతా 2 రోజులు కూడా. ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ ఆనందంగా ఉండటానికి వీలుగా, అంటే జీవితం గెలుపు ఓటముల మయం. మీరు గమనించుంటే హుస్సేన్ బోల్ట్ ఉన్నాడు ప్రపంచ విజేత రన్నింగ్ రేసులో. చివరి ఆయన ఈవెంట్లో మధ్యలోనే ఆయన కింద పడిపోయాడు. బ్రాడ్మెన్ ఆయన క్రికెట్లో అతి గొప్ప బ్యాట్స్మెన్. ఆయన 96 యావరేజ్ అయింది. చివరి ఇన్నింగ్స్లో 4 పరుగులు చేస్తే యావరేజ్ 100 అయ్యేది. ఆయన చివరి ఇన్నింగ్స్లో డక్అవుట్ అయ్యాడు. 0 అవుట్ కన్నీటితో బయటికి వెళ్ళాడు. అది విజయం ఎట్లా అవుద్ది? సచిన్ టెండూల్కర్ మీకు తెలుసో లేదు, పాకిస్తాన్ మీద మొట్టమొదటి వన్డేలో ఫస్ట్ బాల్కి అవుట్ అయ్యాడు. ఫస్ట్ బాల్కి అవుట్ అయ్యాడు. ఆయన వాళ్ళ ప్రపంచంలో అత్యధిక సెంచరీ చేసేటువంటి బ్యాట్స్మెన్. ఆయన కూడా ఇప్పుడు రిటైర్ అయ్యి ఉన్నాడుగా. అంటే ఒక ఈవెంట్లో గెలుపు అనేది అప్పటికే పరిమితం. కానీ ఆ ఈవెంట్లో గెలుపోవటంతో సంబంధం లేని లైఫ్ ఈవెంట్లో మీరు విజయం సాధించాలి. అందుకు పల్నాటి బాలోత్సవం మీకు వేదిక కావాలి, అలా వేదిక కావాలని కోరుకుంటూ, ఎందుకంటే మనం ఇక్కడ వెన్యూ ఇంత చక్కగా యూజ్ చేసుకుంటున్నాం అంటే సార్ వాళ్ళు మనకు పర్మిషన్ ఇవ్వటం వల్లే. అలాగే మనకి ఇక్కడ డొనేట్ చేసిన అందరు డోనార్స్ అందరికి కూడా ఈ స్టేజ్ పరంగా మీకు అందరికీ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే మనకి ఎలాంటి ప్రాబ్లం కలగకుండా సిఐ గారు కూడా మనకు సపోర్ట్ చేసినందుకు వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ సార్. అలాగే ఇక్కడికి వచ్చిన జడ్జెస్, మెంటర్స్ అందరికీ కూడా, టీచర్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ద ఈవెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి పల్నాడు బాలోత్సవ కమిటీ సభ్యులందరికీ, అలాగనే వేదిక మీద ఉన్నటువంటి అందరికీ, అలాగనే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరగాలి. ఈ కార్యక్రమాలు ప్రారంభించాలని చెప్పేసి ఆలోచన రావటమే గొప్ప విషయం. ఎందుకంటే పిల్లలందరూ కూడా 24 గంటలు చదువు అనేది కాకుండా చదువుతో పాటు ఆటపాటల్లో కూడా ముందుండాలి. ప్రతి విద్యార్థిలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. కొంతమందికి చదువులో టాలెంట్ ఉంటుంది, కొంతమందికి టెక్నికల్గా టాలెంట్ ఉంటుంది. కొంతమంది ఒక్కసారి చూస్తే ఒక టెక్నికల్గా ఒక బైక్ రిపేర్ చేయటం చూశారనుకోండి, ఇమీడియట్గా వాళ్ళు మళ్ళీ దాన్ని చేయగలుగుతారు. అలాగనే ఎలక్ట్రానిక్ది ఏదన్నా ఒక సెల్ రిపేరు, దాంట్లో కొంతమందికి ఉత్సాహం ఉండొచ్చు, నాలెడ్జ్ ఉండొచ్చు. ఏదన్నా కానీ పిల్లలు అన్న తర్వాత ఎక్కువ శాతం మంది ఎక్కువ టైము ఉపాధ్యాయుల దగ్గరే వాళ్ళు ఎక్కువ శాతం వాళ్ళ జీవితం అంతా విద్యార్థి దశ అంతా ఉంటుంది. కాబట్టి ఆ టీచర్లే ఉపాధ్యాయులే ఆ పిల్లల్లో ఉన్నటువంటి దేంట్లో వాళ్ళు యాక్టివ్గా ఉన్నారో చూసి దాంట్లో ఎంకరేజ్ చేసి ఈ భారతదేశానికి మంచి పౌరులుగా మీరే తీర్చిదిద్దాలి. చదువు రాని వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళకి 1-2 సార్లు క్లాసుల్లో లెసన్స్ చెప్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, అలాగనే వాళ్ళకి ఏ ఫీల్డ్లో అయితే వాళ్ళకి అవకాశం ఉందో ఆ ఫీల్డ్లో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళందరినీ కూడా మీరు మంచిగా తీర్చిదిద్దాలని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి బాలోత్సవ్ కమిటీ వారికి మరొకసారి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పల్నాటి బాలల దినోత్సవం 3వ సంవత్సరం దిగ్విజయంగా జరుపుతున్న ఈ ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్ అందరికీ, అదేవిధంగా వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. పిల్లలందరికీ నా బెస్ట్ విషెస్. సార్ వాళ్ళు నా దగ్గరికి పర్మిషన్ కోసం వచ్చినప్పుడు ఇంతమంది పిల్లలు ఎలా ఆర్గనైజ్ చేస్తారు సార్ అంటే, మీరు చూడండి సార్ అసలు ఎలా ఉంటుందో, ఎంత డిసిప్లిన్గా ఉంటారు వచ్చే పిల్లలు. కూడా మీలాగే ఇలాంటి ఈవెంట్స్కి వెళ్ళి పార్టిసిపేట్ చేసి స్పోర్ట్స్ ఈవెంట్స్లో, స్పోర్ట్స్ మీట్స్లో పార్టిసిపేట్ చేసి
వచ్చేవాళ్ళం. ఆ స్మృతులన్నీ మాకు గుర్తుకొచ్చినాయి అనమాట. నాకు అవన్నీ చూస్తే నేను ఇందాక ఈశ్వర్ గారితో కూడా షేర్ చేసుకున్నా, మా కాలేజ్ డేస్ గుర్తుకొస్తున్నాయి సార్ ఇవన్నీ చూస్తుంటే. అది మీకు కూడా ఇది ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అండ్ లైఫ్ టైం మెమరీగా ఉండిపోతుంది. మనం గెలిచామా ఓడామా అనేది పక్కన పెడితే పార్టిసిపేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది పార్టిసిపేట్ చేయడానికి ఇంతమంది పిల్లలు ఇంత ఎంతూజియాస్టిక్గా వచ్చి చేయటం చాలా గొప్ప విషయం. ఇంతమందిని ఇక్కడ ఆర్గనైజ్ చేయటం ఇంకా పెద్ద విషయం. దాన్ని కమిటీ వాళ్ళు వాళ్ళ బ్యాక్ ఎండ్లో వాళ్ళు ఎంత కష్టపడ్డారనేది వీ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్ అనమాట. వాళ్ళ కష్టం ఈ రోజున ఇంత ఎక్స్ట్రాడినరీ వేలో పిల్లలందరూ ఒక హ్యాపీయెస్ట్ మూడ్లో ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. సో ఎవ్రీ ఇయర్ మీరు ఇది ఇలాగే కంటిన్యూ చేయండి సార్. పిల్లలకి ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో అసలు ఆటలు పాటలు అనేవి లేకుండా పోయినాయి. అటువంటి వాళ్ళకి ఒక స్ట్రెస్ బస్టర్ లాగా, స్ట్రెస్ రిలీఫ్ లాగా ఇటువంటి ఈవెంట్స్ని మీరు రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ ఉంటే పిల్లల్లో కూడా ఒక స్పోర్టివ్ స్పిరిట్ అనేది పెరుగుతూ ఉంటుంది. బాలోత్సవం 3వ కార్యక్రమం. ఈ ఉత్సవానికి ఇచ్చేసిన మాతో పాటు ఇంకా వేదికను ఇచ్చిన మరి మాస్టర్లకి, ఇక్కడ ఇచ్చేసిన మాస్టర్లకి, ప్రెస్ వారికి, విద్యార్థులకు, పేరెంట్స్కి అందరికీ ముందుగా నా నమస్కారం. పల్నాడు జిల్లా బాలోత్సవం మరి అంతకుముందు పిఎన్సిలో 2వ కార్యక్రమం, అంతకుముందు 1 ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు. మరి ఈ రోజున ఈ 3వ కార్యక్రమాన్ని మన నర్సాపేట పట్టణంలో శ్రీ సుబ్రహ్మణ్య నారాయణ కాలేజీలో ఈరోజు 29, 30, 2 రోజులు కూడా మరి జరుపుతున్నారు. ఈరోజు మేము చూసాం చాలా అత్యంత వైభవంగా మరి జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ కార్యక్రమాలన్నిటి కూడా చాలా చక్కగా మరి నిర్వహిస్తున్న, చాలా రిస్క్ తీసుకొని మన కట్టా కోటేశ్వరరావు గారికి, షరీఫ్ గారికి, వారి టీం అందరిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ రోజున మేము మన కాలేజీలో వాళ్ళందరూ చిన్నపిల్లలందరూ కూడా ఆనందంగా, ముఖ్యంగా ప్రతి దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయాలని, నాటికలు కానీ, కోలాటాలు కానీ, మరి డిబేట్ కాంపిటీషన్లో కానీ, హ్యాండ్ రైటింగ్ కానీ మరి అన్నీ చూసాం. ఇక్కడ ఎస్ఐ రైటింగ్ మొత్తం కూడా టోటల్గా అన్ని పిల్లలకు కావాల్సిన అన్ని కార్యక్రమాలు, మరి చిత్రలేఖనం కానీ అన్ని స్కూళ్ళు పల్నాడు జిల్లా నుంచి సుమారు 200 పైన స్కూల్స్ విద్యార్థులు ఇక్కడికి వచ్చి ఒక పండగ వాతావరణం లాగుంది. ముఖ్యంగా మరి ఇక్కడ ఈరోజు సుమారు 10,000 మంది విద్యార్థులు వాళ్ళు ఎస్టిమేషన్ వేస్తూ వాళ్ళకి అన్ని సదుపాయాలు, భోజనాలు కానివ్వండి, అన్ని కార్యక్రమాలని వాళ్ళు దగ్గరుండి జాగ్రత్తగా మరి నిర్వహిస్తున్నారు. నరసరావుపేటలో ప్రముఖ సినీ నటుడు నరేష్ పర్యటించారు. పట్టణంలోని కోట సెంటర్ ప్రాంతం తన చిన్ననాటి స్మృతులను గుర్తు చేసే ప్రదేశమని వీధులను కాలినడకన సందర్శించారు. స్థానికులు, అభిమానులు నరేష్ను చూసేందుకు అధిక సంఖ్యలో చేరి స్వాగతం పలికారు. అనంతరం నరేష్ మీడియా సమావేశంలో మాట్లాడారు. తన తల్లి ప్రముఖ నటి ఘట్టమనేని విజయ నిర్మల తెలుగు సినిమా అభివృద్ధికి చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు. ఆమెకు స్మారకంగా నరసరావుపేటలో ఘట్టమనేని విజయ నిర్మల విగ్రహాన్ని నిర్మించాలని కోరారు. దీనికి ప్రజలు, అభిమానులు, స్థానిక నాయకుల సహకారం అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక లూథరన్ స్కూల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో మండల స్థాయి టీచర్స్ క్రికెట్ పోటీలు జరిగాయి. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అరవిందబాబు, డిఈఓ చంద్రకళ, సినీ యాక్టర్ నరేష్ పాల్గొని టీచర్స్తో కలిసి క్రికెట్ ఆడి ప్రారంభించారు. డాక్టర్ రామ్ ప్రసాద్ స్కూల్ విద్యార్థులకు స్కూల్ కిట్లు పంపిణీ చేశారు. ప్రసాద్ గారికి, ఎమ్మెల్యే గారికి ఈ గ్రౌండ్ మాకు ప్రొవైడ్ చేసి రాత్రికి రాత్రే దాన్ని ప్రిపేర్ చేసి ఇచ్చినటువంటి లోన్ హై స్కూల్ యాజమాన్యానికి, పీడీ గారు మన ప్రీత్ కుమార్ గారికి, ఇంకా మిగతా ఈ ఆటలు జరపడానికి సహకరించినటువంటి పీడీలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ క్రీడా స్ఫూర్తిని కొనసాగిస్తూ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని తెలియజేస్తూ సెలవు. 46వ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంఘ ఫ్రీ యాన్యువల్ కాన్ఫరెన్స్ సదస్సు స్థానిక రావిపాడు రోడ్డులోని వాగ్దేవి డిగ్రీ కాలేజీ నందు ఆర్థిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి, సమ్మిళిత మరియు సుస్థిర ఆర్థిక అభివృద్ధి అంశంపై జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా మరియు ప్రధాన వక్తగా భారత ఆర్థిక సంస్థ హైదరాబాద్ సంచాలకులు ఆచార్య టిఎల్ఎన్ స్వామి పాల్గొని ఈ సదస్సును ఉద్దేశించి నైపుణ్యాభివృద్ధి ఆవశ్యకత, భారత శ్రామిక శక్తుల నైపుణ్య స్థాయి, సుస్థిర మరియు సమ్మిళిత ఆర్థిక వృద్ధి సాధనకు మరియు వికసిత్ భారత్ 2047కు అవసరమని వివరిస్తూ వాటికి సంబంధించిన వివిధ అంశాలను పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ అసోసియేషన్ దాదాపుగా 4 దశాబ్దాల క్రితం ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఆంధ్ర రాష్ట్రంలో కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యూనివర్సిటీ టీచర్స్, డిగ్రీ కాలేజీ టీచర్స్, పర్టికులర్గా ఎకనామిక్స్ ఫ్యాకల్టీ వాళ్ళు స్టూడెంట్స్కి, యంగ్ రీసెర్చర్స్కి, యంగ్ టీచర్స్కి ఎకనామిక్ థియరీ అండ్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్, కాంటెంపరీ ఎకనామిక్ ఇష్యూస్ మీదన వీళ్ళని ట్రైన్ చేయడానికి ఏర్పడినటువంటి సంస్థ. ఎస్వి యూనివర్సిటీలో వేబ్యాక్ 1981లో ఒక 20 మంది సీనియర్ ప్రొఫెసర్స్తో కలిపి ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఏదో ఒక విశ్వవిద్యాలయంలో కానీ, డిగ్రీ కాలేజెస్లో కానీ ఈ కాంటెంపరీ ఎకనామిక్ ఇష్యూస్ మీదన వార్షిక సదస్సులు జరుగుతూ వస్తున్నాయి. నర్సరావుపేటలోని మా వాగ్దేవి డిగ్రీ కాలేజీలో ఏపీ ఎకనామిక్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ప్రీ యాన్యువల్ కాన్ఫరెన్స్ని నిర్వహిస్తున్నాము. మరి ఇటువంటి మంచి కార్యక్రమం నిర్వహించడానికి మాకు అవకాశం కల్పించినటువంటి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విశ్రాంత డీన్ గారు ఎం కోటేశ్వరరావు గారికి, అలాగే వారి యొక్క సహచరులకు కర్ములా గారికి, మిత్రులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా మా కాలేజీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి మంచి అవకాశం విద్యార్థులకి అలాగే స్కాలర్స్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో ఇలాంటి కాన్ఫరెన్స్లు ఏదైనా చేయాలి అంటే మా వంతు సహాయ సహకారాలు ఈ అసోసియేషన్కి ఉంటుందని సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. స్థానిక కేరిడ్జ్ స్కూలుకు ప్రభుత్వంచే ప్రతిష్టాత్మకమైన స్వచ్ఛ విద్యాలయంగా 5 స్టార్ రేటింగ్ పురస్కారం లభించిందని స్కూల్ ప్రిన్సిపల్ బర్నబాస్ తెలియజేశారు. పాఠశాల పరిశుభ్రత, హరిత వాతావరణం, ప్లాస్టిక్ రహిత క్యాంపస్, సురక్షిత పారిశుద్ధ్య వసతులు, పర్యావరణ రహిత కార్యక్రమాల అమలులో విశిష్టంగా నిలిచినందుకు ఈ గుర్తింపు ప్రభుత్వం ప్రకటించింది అని తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ నాతాని వెంకటేశ్వర్లు ఈ అవార్డు మా స్కూలుకి ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసికట్టుగా చేసిన కృషికి ప్రతిఫలమని తెలియజేశారు. పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ వంటి విలువలను విద్యార్థులు జీవితాంతం పాటించే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని తెలియజేశారు. పురస్కారం పొందిన సందర్భంగా డైరెక్టర్ కోమటినేని నాసరయ్య విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నర్సరావుపేటలో పల్నాడు జిల్లా స్థాయి 3వ బాలోత్సవం పాల్గొన్న టీడీపీ నేత నల్లపాటి రాము, సుబ్రాయి గుప్తా. పెదరెడ్డిపాలెంలో రైతన్న మీకోసం పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. ప్రముఖ సినీ నటుడు నరేష్ పర్యటన నర్సరావుపేటలో. స్వచ్ఛ విద్యాలయంగా కేరిడ్జ్ స్కూల్ ఎంపిక నర్సరావుపేటలో. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.